రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధిక్యాన్ని జీర్ణించుకోలేక అధికార పార్టీ చేస్తున్న కుట్రలు అంతా ఇంత కావు. చివరకు మహిళా కౌన్సిలర్లపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేసి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని మరీ 23వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి నీలం శ్వేత కౌన్సిలర్గా విజయం సాధించడంతో హస్తం నేతలు ఆమెపై కక్షగట్టారు. గులాబీ పార్టీ నుంచి ఓ ఆడబిడ్డ గెలవడంతో తట్టుకోలేక ఆమె బీసీ కాదు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల దుష్ప్రచారాన్ని గులాబీ నేతలు తీవ్రంగా ఖండించారు. శ్వేతది బీసీ సామాజిక వర్గమేనని చెప్పడానికి తగిన ఆధారాలను ఇబ్రహీంపట్నం తహసీల్దార్కు సమర్పించారు. జరిగినటువంటి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో మన బీసీ ముద్దుబిడ్డ అయినటువంటి నీలం శ్వేత బాలుగారు 23 వార్డు నుంచి ఎన్నికైనటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యన కాంగ్రెస్ నాయకులు లేనిపోని అవాకులు చెవాకులు ఎవరు అయితే ఎట్లయితే లొంగదీయాలి, ఎట్లయితే వాళ్ళను ఎరవేయాలి అనే ఆలోచనతోటి బీసీ ముద్దుబిడ్డ ముద్రాజ్ కులానికి చెందినటువంటి నీలం శ్వేత బాలుగారిని ఓసీగా అని మొన్న ఒక అవాకులు పెవాకులు పేలుతూ వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఆమె ఓసీ అన్నట్టుగా సృష్టించాలనే ధ్యేయంతో ఉన్నారు. అది ఎక్కడ కూడా చెల్లదు. ఎంఆర్ఓకు పూర్తి సర్టిఫికెట్లు కూడా ఈ యొక్క సర్టిఫికెట్లు కూడా ఇచ్చాము. దరఖాస్తుతో పాటు ఆమె 83లోనే వాళ్ళ తండ్రే బీసీ, ఆమె కాదు వాళ్ళ తండ్రి కూడా బీసీ అనే సర్టిఫికెట్ కూడా మేము ఇచ్చాము. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, మాకు ఎలాంటి భయము లేదు. అవతలోళ్ళు ఏదో భయపెట్టాలనే ఆలోచనతో చేస్తున్న పనే కానీ ఇంకో వేరొకటి కాదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే 3 సార్లు అదే 23 వార్డు నుంచి బీసీ రిజర్వేషన్ నుంచే గెలిచిన ముద్రాజు బిడ్డ ఆమె. ఈరోజు ఎట్లా గుర్తుకొచ్చింది? 15 సంవత్సరాల క్రితమే ఆమె ఆ యొక్క వార్డులో బీసీ బిడ్డగా పోటీ చేసింది, గెలిచింది. ఇది 3వ హ్యాట్రిక్ సాధించింది అక్కడనే, అదే 23వ వార్డులో. మరి ఈరోజు ఎట్లా గుర్తుకొచ్చింది వాళ్ళకి? ఇన్ని రోజులు ఎక్కడ పోయింది తెలివి? మళ్ళీ గెలిచింది కూడా వాళ్ళపైనే కదా, గెలిచిన క్యాండిడేట్ కూడా వేరే వాళ్ళు కాదు కదా, అదే క్యాండిడేట్ మీద గెలిచింది, అదే క్యాండిడేట్ ఉన్నారు. మరి ఈరోజు ఎందుకు యాదికి వచ్చింది అంటే లేనిదొకటి సృష్టించాలి, వాళ్ళని అయితే మన కాంగ్రెస్లో వచ్చి పడతారేమో అనే ఆలోచన చేస్తున్నారేమో. కానీ అది ఎన్నటికీ జరగని పని, ఎప్పటికీ జరగదు. ఆమె స్టాండర్డ్ లీడర్, ఖచ్చితంగా ముదిరాజ్ బిడ్డగా మన బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారు, బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు.